డాక్టర్ గారు, నవంబర్ 15వ తేదీన నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి జయంతి నాస్తిక కేంద్రంలో జరుగుతోంది కదా, ఆ సదస్సు వివరాలను తెలియజేస్తారా? ప్రిమిల గోరా గారు ప్రముఖ నాస్తికోద్యమ నిర్మాత. ఆయన జయంతి ఈ నవంబర్ 15న నాస్తికం జరుగుతుంది. 123వ జయంతి అన్నమాట. ఈ సందర్భంలో గోరా గారు నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించారు. అన్ని రంగాల్లో కూడా జీవితానికి సంబంధించిన అన్ని రంగాలు, అది ఆర్థిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, ఏ రంగం తీసుకో, ప్రతి రంగంలో కూడా నాస్తికత్వం ఎలా ఉంటుంది. ఆస్తికత్వం ఒక జీవిత విధానం అయితే నాస్తికత్వం మరొక జీవిత విధానం. కానీ నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు మిన్నా. ఎందుకంటే మానవత్వం, సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, అక్కడ మనిషికి విలువ, మానవ కేంద్ర సిద్ధాంతం. నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్, అది నాస్తికత్వానికి ప్రధానమైనది. స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ, బాధ్యతాయుత స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఉండేటువంటి నాస్తికత్వం చాలా గొప్పది. అందుకని చూస్తే ప్రపంచంలో నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా, పరిపూర్ణ జీవిత విధానంగా రేపుదిద్దిన వ్యక్తి ఎవరు అంటే గోరా గారు ఒకళ్ళే. పరిపూర్ణమైన జీవిత విధానంగా అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో నాస్తికత్వాన్ని తీసుకొచ్చి వేశారు. రేపు ఆయన రేపు నవంబర్ 15న ఉదయం 10 గంటలకి నాస్తిక కేంద్రంలో ఆయన జయంతి సభ నిర్వహిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా భారతదేశంలో సెక్యులరిజం. ఇప్పుడు ఎందుకంటే ఈ భారతదేశ సెక్యులరిజం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సెక్యులరిజం అనేది ఏ రంగా ప్రమాదం పడుతోంది, దాన్ని ఏ రంగా దాన్ని ఎలా మార్పు చేసుకుంటున్నారు అనేది. అంచేత అత్యంత సెక్యులరిజం మరి సరైనటి రాజకీయ చైతన్యం గల పౌరులు మరి ఈ సెక్యులరిజాన్ని మనం సరైన పంధాలు పెట్టుకున్నట్టు చూసుకోవాలి. దానికి సంబంధించిన ఒక సదస్సు జరుగుతోంది. ఆ సదస్సులో మీరు అందరూ కూడా పాల్గొనకపోతున్నాను. అందరూ పాల్గొవాలి. మనందరం కూడా ఒక సరైన ప్రజాస్వామిక్యాన్ని వచ్చేసి, నాస్తికత్వం కోరేది ప్రజాస్వామిక్యం. ఏ రకం పాలన కాదు, రాజ్యపాలన కాదు, మత పాలన కాదు, ఇంకో పాలన కాదు, ప్రజల పాలన, ప్రజాపాలన, డెమోక్రసీ అని కోరుతున్నాం. దానికి సెక్యులరిజమే సరైనటువంటి. అంతే దానికి సంబంధించిన విషయం కనుక ప్రతి వాళ్ళు కూడా రేపు నవంబర్ 15 ఉదయం 10 గంటలకి నాసికంలో జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.